A rational number which does not lie between 1/4 and 1/3 is 1/4 మరియు 1/3 అకరణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది నాట్ లై, ఉండని అని చెప్పని ఇచ్చాడు. మనకి ఉంటే ఏదని చెప్పంటే వెంటనే ఆన్సర్ చేసేస్తాం. ఏది ఫార్ములా అంటే a+b/2 అని చెప్పి చేసేయచ్చు అనమాట. ఇది a+b/2 అంటే అలా చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఉండని సంఖ్య అన్నాడు. మరి ఉండని సంఖ్య అంటే మనకి ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఏది ఉంటుందంటే ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుందాము. ఏది వస్తుంది? a+b/2 అంటే a+b/2 అంటే ఏమని రాసుకుంటామంటే a+b/2 అంటే ఏమని రాసుకుంటాం అనమాట. ఇప్పుడు దాన్ని a వచ్చేసి 1/4 అని తీసుకుంటాము, తర్వాత b వచ్చేసి 1/3 తీసుకుంటాం, /2 చేస్తాం. అంత ఎల్సిఎం వచ్చేసి మనకు 12 వస్తుంది, పైన 3 + 4 వస్తుంది, కింద 2 ఉంటుంది, అంటే /1 అని చెప్పి అర్థం. అంటే ఏమొస్తుంది అప్పుడు 7/12 × 1/2 ఎంత? 7/24. ఏదొస్తుంది? 7/24 ఉంటుందని చెప్పని వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏది? ఉండని సంఖ్య అన్నాడు. అంటే మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఉంటుంది. మనకి ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ యూజువల్గా ఏం చేస్తారంటే డివిజన్ చేస్తారు, అంటే భాగహారం చేసుకొని వెళ్తారు. అలా కూడా కాకుండా నేను కొత్త మెథడ్ యూజ్ చేస్తాను. ఎలా అంటే ఒక కండిషన్ ఉంది. ఏ విధంగా అంటే ఇఫ్ a/b lie between 1/4 and 1/3, 1/4 and 1/3, దెన్ మరి ఏ విధంగా రాస్తాను ఇక్కడ అంటే నేను 3a <b <4a అని చెప్పి రాసుకోవచ్చు. ఏం రాయాలి? 3a <b <4a అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మధ్యలో ఉంటే ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్పి అర్థం. అంటే ఏది 3a <b <4a అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ a/b అంటే అర్థం ఏమనుకంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ అని చెప్పి అర్థం మనకు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలనుకోండి, మనం a/23 ఉంది. a/23 అంటే దాంట్లో a వచ్చేసి ఏమవుతుంది? 8 అవుతుంది, b వచ్చేసి ఏమవుతుంది? 23 అవుతుంది. కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేశానంటే చూడండి, ఇప్పుడు ఏమి 3 × 8 అనమాట. 3 × 8 b అంటే ఏం వస్తుంది? 23 వస్తుంది. నెక్స్ట్ <4 × మళ్ళీ ఏమి 8 వేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? 3 8 24 23 4 8 32. మనకి ఏ విధంగా ఉండాలి చూడండి, ఇక్కడ 24 ఈజ్ <23 ఈజ్ <32. రైట్? అది రాంగ్, ఇది మనకు. ఓకేనా? మనకి ఇప్పుడు 24 32 మధ్యలో 23 ఉందా? లేదు కదా, ఇది రాంగ్. కానీ మనకు అడిగింది ఏమి ఇక్కడ? మనకు ఉండనిది అన్నాడు. అంటే ఇది ఉంటుందా? ఇది ఉండదని చెప్పని అర్థం. కాబట్టి ఏం చెప్పాలి మనం? ఏ ఆప్షన్ అని చెప్పాలి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట.